రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలులోని అంబేద్కర్ కూడలిలో కుమ్మెర గ్రామస్తులు నిర్వహించిన ధర్నాకు కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో హత్య రాజకీయాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుమ్మరి జాతరలో జరిగిన ఈ ఘటన సమాజం తలదించుకోవాల్సిన విషయమని అన్నారు. ఇప్పటికీ కులం పేరుతో దాడులు జరగడం చాలా దారుణమని విమర్శించారు. 2 నెలల పసిపాపకు కులం తెలుసా, మతం తెలుసా? ఆ చిన్నారి ఏం తప్పు చేసిందని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన 8 మందిని వెంటనే అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చిన్నారి ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడకూడదన్నారు. నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. నిందితులను రక్షించే ప్రయత్నం చేయడం సిగ్గుమాలిన చర్య అని కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి న్యాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నిజానికి ఇక్కడ జరిగింది మాటలకు అందని మహావిషాదం. ఒక పసిపాప ప్రాణాలు, 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు పోయిన తర్వాత మాటలు రాక గుండె బరువెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం ఎంత మాత్రం కాదు. కానీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్టడాల్సిన బాధ్యత మాత్రం అటు మీడియా మీద, ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంది, అసలు ఏమడిగింది ఆ పసిగుడ్డు? కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కుమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా కానీ, వాడి దోషి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే.